అధ్యాయము 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. మొదటి వర్తమానంలో యవనస్తులు తప్పక త్రుట్టిలెదురు. ఎందుకు త్రుట్టిల్లారంటే వారు ఎవరిలో లేరు, దేవుళ్ళు లేరు. చూడండి, త్రుట్టిల్లో వారు కూడా త్రుట్టిల్లకుండా చేయగల దేవుడు. అయితే ఎవరితో ఉంటే, దేవునితో ఉంటే. చూడండి, తండ్రి కుమారుడు నడుస్తున్నారు రోడ్డు వైపున, అటువైపుకి వెళ్ళాలి నుంచి మధ్యలో బళ్ళు వస్తున్నాయి. తండ్రి చేతిని కుమారుడు పట్టుకున్నాడు అనుకో, అటువైపుకి వెళ్ళగలడు. ఒకవేళ వెళ్ళలేదంటే అర్థం ఏంటి? పిల్లవాడు ఎవరు చేతి చేసినట్టు? తండ్రి చేతిని. అలాగే యవనస్తులు జయిస్తారు ఎవరితో ఉంటే, దేవునితో ఉంటే. యవనస్తులు బలమంట, అలంకారం అంట. ఏంటంట అంటే సమయం లేదు. యవనస్తులు బలం దేనికి? అలంకారము. ఎవరికి అలంకారం ఉండాలి చెప్పండి? దేవునికి అలంకారం ఉండాలి. నేను యవనంగా ఉన్నాను అని మన శరీరం బాగుందని కాదు. ఎలా ఉండాలంట? దేవునికి అలంకారం ఉండాలి. దేవునికి ఎలా ఉండాలి? అలంకారం ఉండాలి. అంటే చూసినప్పుడు, దేవుడిని చూసినప్పుడు ఎవరు సంతోషించాలి? దేవుడు సంతోషించాలి. అంటే నా కుమారుడు, నా కుమార్తె ఎలా ఉన్నారంట? నమ్మకంగా జీవిస్తున్నారు, నాలో జీవిస్తున్నారని. కాబట్టి ఇక్కడ చూస్తే మనము, మీరు బలవంతులు ఎప్పుడంట? దేవుడు చేతిలో ఉన్నప్పుడు మీరంట బలవంతులు. దేవుడు వాక్యం ఉన్నప్పుడు మీరు బలవంతులు. ప్రార్థన ఉన్నప్పుడు మీరు బలవంతులు. ఆ బలవంతులు ఎవరిని జయిస్తారు? దుష్టుని జయిస్తారు. ఎవరు జయిస్తారంట? దుష్టుని జయిస్తారు. కాబట్టి నీలో నాలో వాక్యం ఉంటేనే కానీ మనం ఎవరి చెంత లేమో. ప్రభు చెంత ఉండాలంటే నీలో నాలో ఎవరు ఉండాలి? వాక్యం ఉండాలి. అందులో చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. ఎవరప్పుడు ఒకళ్ళు గట్టిగా చదవండి, అందరొచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతుంది చూడండి. 4వ వచనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. చూడండి, అంటే ఎవరైంది ఉండాలంట? నా యందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచిందును. అంటే నా యందు మీరున్నారనుకో, నా యందు నిలిచి ఉన్నారనుకో, నా సన్నిధిలో మీరు ఉన్నారనుకో, మిమ్మల్ని ఎలా చేస్తాను? బలవంతులు చేస్తాను. మిమ్మల్ని ఎలా చేస్తాను? దుష్టులు జయించే విధంగా నేను చేస్తాను. ఎవరైంది ఉంటే చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంట చూసుకుంటే, తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అంటే నీవు నేను ఫలించే జీవితం ఉండాలి. చూడండి, మన ఇంటికాడ ఒక మామిడి మొక్క తెచ్చుకుని మీరు చిన్నప్పుడు వేసుకున్నారు. వేసాక దాన్ని నీళ్లు పోస్తున్నారు, అన్నీ చేస్తున్నారు చక్కగా. దాన్ని బాగా చూసుకుంటున్నారు. చూసుకున్నప్పుడు అది 3 సంవత్సరాలు దాటేసింది. 4వ సంవత్సరం ఏముండాలి? దానికి ఫలాలు ఉండాలి. ఎవడో చెప్పండి? ఫలాలు ఉండాలి. ఒకవేళ ఫలాలు లేవనుకో, ఏమైనా అర్థమే? సరిగ్గా పెంచబడలేదు. లేకపోతే ఆ చెట్టు మంచిది కాదని. ఆ చెట్టు మంచిది కాదని. చూడండి, గొప్ప చెట్టు 2 రకాలు ఉంటాయి. ఒకటి కాయలు కాసేది ఉంటుంది, ఒకటి కాయలు కూడా ఉంటుంది. తాటి చెట్టు 2 రకాలు ఉంటాయి. తాటికాయల చెట్టు